కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పంచరామ క్షేత్రాలలో ఒకటైన ఈ క్షేత్రంలో 14 అడుగుల ఎత్తైన ఆత్మలింగానికి మాణిక్యాంబ అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. శివరాత్రి రోజు వేలాది మంది భక్తులు కోనేరులో స్నానాలు ఆచరించి రాత్రంతా జాగరణ చేస్తూ స్వామిని దర్శించుకుంటారు. శ్రీ భీమేశ్వర స్వామి యొక్క ఆలయ సన్నిధిలో ఉన్న మనం పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతూ శక్తిపీఠాల్లో 12వ పీఠంగా మాణిక్యాంబాదేవిగా విరాజిల్లుతున్నటువంటి పీఠంలో ఆదివారం 15వ తారీఖు శివరాత్రి మహోత్సవాలు అతి వైభవంగా నిర్వహించడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అత్యంత వైభవంగా ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తున్నారు. శివరాత్రి అంటే శివుని యొక్క రాత్రి శివరాత్రి అని చెప్పబడుతోంది. అహంకారం అనేటువంటిది ఎటువంటి జీవుల్లో కూడా ఉండకూడదని చెప్పడం కోసం పర్వదినాన్ని ప్రత్యేకంగా జరుపుకుంటున్నాం. అందులోనూ మాఘమాసం, ముందు మాసం గురించి చెప్పుకోవాలి. మాఘమాసం అఘమము అంటే పాపం అని అది చెప్తోంది శాస్త్రం. అటువంటి పాపాన్ని పరిహారం చేసే మాసాల్లో, సంవత్సరంలో వచ్చే మాసాల్లో 11వ మాసం ఏకాదశ రుద్రుడైనటువంటి రుద్రుడి యొక్క మాసం. ఈ మాఘమాసంలో శివరాత్రి చతుర్దశి ఆఖరి తిథిలో ముందు రోజు, అమావాస్య ముందు వచ్చే తిథి రోజున ఈ శివరాత్రి మహాపర్వదినాన్ని జరుపుకుంటూ ఉంటాం మనం. అటువంటి శివరాత్రి మహాపర్వదినం రోజున శివునికి చేరడం అంటే మనకి మనం చేసుకోవడమే. ఎందుకంటే మనలో ఉన్న అహంకారాన్ని పోగొట్టి మనలో ఉండేటువంటి చైతన్యాన్ని నిద్రలేపి మోక్షానికి దారి తీసేటువంటి మార్గం తెలియజేయడం శివరాత్రి యొక్క ఉద్దేశంగా పెద్దలు తెలియజేస్తున్నారు. అటువంటి రోజున స్నానం, మాఘమాసం అంటే స్నానాన్ని ముఖ్యం. అటువంటి శివరాత్రి మహాపర్వదినాన్ని పుస్తకం స్నానం, దానం, అదేవిధంగా జాగరణ, శివునికి అభిషేకం, పూజా ఇత్యాదులతో ఈ యొక్క రోజు పూర్తి చేసినట్లయితే విశేషమైన పుణ్యం లభిస్తుందని ఈ నెల 15వ తారీఖు అనగా ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ విచ్చేసేటువంటి భక్తులందరికీ కూడా వాళ్ళకి సజావుగా త్వరితగతిన దర్శనం అయ్యే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా దేవాదాయ శాఖ ఇతర శాఖల సమన్వయంతో చేయడం జరుగుతున్నది. ఇక్కడ ఉచిత దర్శనం దేవస్థానంలో తూర్పు గోపురం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న కార్తీక మాసంలో అదే విధంగా ఈ తూర్పు గోపురం ద్వారా మేము ఉచిత దర్శనం క్యూ లైన్లు ఏర్పాటు చేయడం వల్ల క్రౌడ్ మేనేజ్మెంట్ సజావుగా సాగినందున అదే విధానాన్ని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా దక్షిణ గోపురం నుంచి అభిషేకం చేసుకునే వారికి ఒక ప్రత్యేక లైను, అలాగే 50 రూపాయల దర్శనం ఒకటి, 100 రూపాయల దర్శనం ఒకటి, 3 క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి భక్తులు ఎండ తగలకుండా ఉండే విధంగా షామియానాలు, నీడను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే క్యూ లైన్లోనే మజ్జిగ పంపిణీ, అలాగే మంచినీరు కూడా నిరంతరం వారికి పంపిణీ అయ్యే విధంగా మేము అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ నెల